హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రమాదేవి. ఇవాళ మనము ఉల్లిగడ్డ కారం పప్పు ఎట్లా వేసుకుందామో చూద్దాం. ఇవాళ మనము ఉల్లిగడ్డ కారం పప్పు వేసుకుందాము. నేను 1/2 కిలో పప్పు మంచిగా కడిగి నానబెట్టుకున్నా. కుక్కర్ వేసుకుందాం. ఉల్లిగడ్డ కారం పప్పుకు నేను చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఒక 1/2 కిలో తీసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి 4 తీసుకున్నా. ఇప్పుడు చిన్నది అల్లం ముక్క, ఒక ఎల్లిగడ్డ. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డల్ని పెద్ద పెద్దగానే కట్ చేసుకుందాం. మంచిగా ఉల్లిగడ్డలు ఇట్లా దొడ్డు కట్ చేసుకున్నాం కదా, దొడ్డుగా. ఇప్పుడు పప్పులో కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి చించేసుకుందాం. నీళ్ళు పోసుకుందాం సరిపోయాన్ని. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకుందాం పప్పుల్ని. కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా కళ్యామాకు వేసుకుందాం. కారం సరిపోని వేసుకుందాం. 3 స్పూన్లు వేసుకున్న కారం. ఉల్లిగడ్డ కారం పప్పు జల్దీ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం. పప్పు 3 విజిల్లు వస్తే సరిపోతుంది. మొత్తం ఎక్కువ పప్పు ఉడకొద్దు, పప్పే ఉండాలి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు 3 విజిల్లు వచ్చినాయి కదా, స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం. పప్పు పోపు పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. 3 స్పూన్ల నూనె పోసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుందాం. ఒక ఎల్లిగడ్డ కచ్చపెచ్చ దంచుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండిన మిర్చి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. కరివేపాకు గుప్పెడు, కొంచెం ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు. ఉల్లిగడ్డను 1-2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉల్లిగడ్డ మంచిగా 2 నిమిషాలు నూనెలో ఉడికింది కదా, ఇప్పుడు పప్పు వేసుకుందాం. పప్పు మంచిగా ఉడికింది. ఇప్పుడు పప్పు పోసుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకుందాం. పప్పు మంచిగా ఇట్లా పప్పు ఉడకబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపు మరగబెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మరగబెట్టుకుందాం. ఉప్పు ఉంది, ఉప్పు సరిపోయేంత వేసుకుందాం. 5 నిమిషాలు సన్న మంట మీద మరగబెట్టుకున్నాము. పప్పు ఎట్లుందో పప్పు మంచిగా మరిగింది. ఉల్లిగడ్డ పప్పు తయారైనట్టే. స్టవ్ బంద్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిగడ్డ కారం పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్. ఉల్లిగడ్డ కారం పప్పు తయారైంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం.